శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తాను. ఇది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను 4-5 అడిగారు, భవానీ మాలకు సంబంధించిన వీడియో చేయండి అన్న, నియమాలు ఏంటి అవి మీకు తెలిస్తే చేయండి అనేసి. సో దానికోసం చెప్తూ ఈ వీడియోలో అమ్మవారికి నేను ఇప్పటి వరకు చేసుకున్న దేవీ నవరాత్రుల అలంకరణలు కానివ్వండి, నిత్యం నేను మా పాత ఇంట్లో చేసుకునే అలంకారాలు దానికి సంబంధించి ఫొటోస్ వేస్తూ, లాస్ట్ ఇయర్ మా పెద్దనాన్నగారి ఇంట్లో జరిగిన భవానీ పూజకి సంబంధించిన వీడియో చూపిస్తూ నేను ఈ భవానీ మాల కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే భవానీ మాల ఎప్పుడు వేసుకోలేదండి, స్వామి మాల వేసుకున్నాను. నాకు అమ్మ ఇంకా అదృష్టం ఇవ్వలేదు, కానీ నవరాత్రులు చేసుకుంటాను. మా సైడ్ ఏంటంటే నవరాత్రుల్లో భవానీ మాల కన్నా 41 రోజు లాస్ట్లో మనకి చండీ హోమం జరుగుతుంది, అప్పుడేసి భవానీ మాలకి మా సైడు కోనసీమ సైడు ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. ఇంకా భవానీ మాల వేసుకోవడానికి మీరు ఫస్ట్ టైం కనుక భవానీ మాల వేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు, అంటే ఎవరన్నా పెద్ద భవానీలు ఉంటారు కదా, గురు భవానీలు, పీఠాలు ఉంటాయి కొన్ని, వాళ్ళ దగ్గర దీక్ష తీసుకుని మీరు స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. అంతేగాని ఫస్ట్ టైమే మీరు మీ ఇంట్లో మీ సొంతంగా వేసుకోవడం మంచిది కాదని, ఇది కాదని నేను చెప్తాను. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సో కాబట్టి ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గురు భవానీ దగ్గరికి వెళ్ళి మీరు దీక్ష తీసుకోవడం మంచిది. వాళ్ళే మీకు డూస్ డూ నాట్స్ అన్నీ వాళ్ళే చెప్తారు, ఇంకా సో ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా మాల ఫస్ట్ టైం తీసేసుకున్నారు, మీకు ఎవరు గురుభావాన్ని ఇచ్చే అవకాశం లేదు, ఇంట్లో చేసుకుందాం అనుకుంటే కనుక మీ అంతటా మీరే చేసుకుందాం అనుకుంటే ఆ పరమేశ్వరుణ్ణి గురువుగా భావించి అమ్మని దగ్గర ఆశీర్వాదం తీసుకుని మాల వేసుకోవడానికి మీరు తీసుకోండి. ఎర్రటి బట్టలు తీసుకోండి, ఒక 3 జతలు ఉండేలా చూసుకోండి ఎర్రటివి. లేడీస్ అయితే శారీ రెడ్ కలర్ బ్లౌజ్ ఉండేలా చూసుకోండి. అదే జెంట్స్ అయితే మాత్రం ప్యాంటు బయటకి ఎక్కడికన్నా వెళ్ళడానికి ప్యాంటు ఉండేలా చూసుకోండి, 1-2. పంచ్ అయితే కంపల్సరీ, షర్ట్ కూడా ఉండాలి, బయటకు అది వెళ్తాం కాబట్టి. కండువా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే కండువా కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా మీరు అమ్మవారివి పగడాల మాలలు వేసుకోవాలన్నమాట కంపల్సరీ. మెల్లో మాల దీక్ష తీసుకునేటప్పుడు మీకు మెల్లో ఏదన్నా గుళ్ళో కానీ ఎవరన్నా గురువు కానీ మీకు మెల్లో మాల వేయించుకోండి వాళ్ళ చేత. అవి అంతకుముందే మీరు అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే, లేదంటే శివాలయంలో అయినా సరే స్వామివారికి కానీ అభిషేకం చేసినప్పుడు ఆ మాల అక్కడ ఇచ్చేసి వాటికి అభిషేకం చేయమని చెప్పండి. అభిషేకం చేయించేసిన తర్వాత వాటిని నార్మల్ వాటర్లో వాష్ చేసేసి కడిగేసి మీకు మెడలో వేయమని చెప్పండి. పసుపు నీళ్ళలో కడిగేసి మీ మెడలో వేయమనండి. అలాగే తీసుకోవాలి ఒరిజినాలిటీగా అయితే. మాల దీక్ష తీసుకున్నప్పుడు మెడలో కంపల్సరీ అలాగే మాల అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా లేడీస్ విషయానికి వస్తే 9 రోజులు మాల తీసుకున్నట్టే కనుక అయితే మీకు పీరియడ్స్ అయిపోతే కనుక మీరు మాల తీసుకోండి. పీరియడ్స్ అవ్వకుండా మాత్రం మీరు మాల తీసుకోవద్దు. ఈ 9 రోజులు మీకు కంపల్సరీ కనుక మీకు పీరియడ్స్ రావు, నెలసరి రాదు, మీకు అంటు రాదు అనుకుంటేనే మాల తీసుకోండి, లేకపోతే మీరు అసలు మాల తీసుకోవద్దు. అది చాలా తప్పండి. అది తెలియక ఎవరెవరు ఏవో చెప్పేస్తున్నారు. మీరు మాల్లో ఉండగా అంటు వచ్చిందంటే చాలా ప్రమాదం, చాలా తప్పు, పాపం కూడా. కాబట్టి మీరు 9 రోజుల మాల కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉంటే 9 రోజుల్లో రాదనుకుంటేనే తీసుకోండి, లేకపోతే మాత్రం వద్దు, దయచేసి తీసుకోవద్దండి. అది చాలా మహాదోషం, కట్టి కుదిపెత్తది అనమాట కుటుంబాన్ని. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను చాలామందిని చూశాను అలాగా. మీరు ఎవరెవరు చెప్పిన మాత్రం వినొద్దు. నేను మీ మంచి కోరి చెప్తున్నా, అది మాత్రం మెయిన్, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత అమ్మవారికి పొద్దుటే అంటే సూర్యోదయానికి ముందే పూజ అయిపోవాలి. మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకున్నారో అక్కడ పంతులు గారిని తీసుకొచ్చి, కానీ గురువుగారు అయితే గురువుగారే పెట్టేస్తారు, లేదంటే పంతులు గారిని తీసుకొచ్చి అమ్మ పీఠం పెట్టించాలి కంపల్సరీ. ఇది ఇంకా మాల వేసుకున్నట్టయితే కలశం పెట్టించి అమ్మకి ప్రాణప్రతిష్ఠ చేయించి పీఠం సర్దేసి ఆయన వెళ్తాడు. రోజు పొద్దుట సాయంత్రం అమ్మవారికి దీపం పెట్టాల్సిందే. అవి తర్వాత చెప్తాను. ఇంకా మీరు తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే రోజు తలస్నానం చేయాల్సిందండి. ఆరోగ్యం ఎలా ఉన్నా మ్యాక్సిమం భవానీ మాల అంటే కంపల్సరీ తలస్నానం చేయాల్సిందే. ఉదయం పూట సాయంత్రం పూట తలస్నానం చేయాల్సిందే. ఇంకా మీరు కనుక ఈ టాయిలెట్కి కనుక వెళ్ళినట్లయితే అది మీరు కాళ్ళు చేతులు ముఖము కడిగేసుకుంటే సరిపోతుంది కంపల్సరీ. అదే కనుక వాష్రూమ్కి కనుక వెళ్ళినట్టయితే తలస్నానం కంపల్సరీ చేయాల్సిందండి. కంపల్సరీ తలస్నానం మీరు చేయాలి. చేసేసి మాలకి హారతి ఇచ్చుకోవాలన్నమాట. మా సైడ్ పాటించే నియమం చెప్తాను. బట్టలు పిండేసుకుని ఆరేసుకుని ఇంకో బట్టలు కట్టుకుని మాలకి హారతి ఇచ్చుకోవాలి. నుదుటను మాత్రం బొట్టు 24 hours మీరు నిద్రలో ఉన్నా సరే మీకు తెలియకుండా
చెరిగిపోతే వేరు. కంపల్సరీ బొట్టు అయితే ఉండాలి. బొట్ల విషయానికి వచ్చినట్లయితే చందనం పెట్టుకోండి, విభూది పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి. అది ముఖానికి మాత్రమే పెట్టుకోండి. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. విభూది రాసుకుంటే ఒంటికి ఎక్కడైనా రాసుకోవచ్చు. ఎర్ర బట్టలు వేసుకోండి, అంతేగాని పసుపు రాసుకోవాలి, చెవి కమ్మలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, ఇవన్నీ పట్టీలు పెట్టుకోవాలి, చుట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే మా సైడ్ ఇవి ఎవరు పాటించరు. ఎవరైనా భక్తులు కాళ్ళకి అమ్మవారి కింద భావించి ఏ పడి పూజ చేసినప్పుడు లేదంటే భిక్ష పెట్టుకున్నప్పుడు కాళ్ళు కడిగితే మాత్రం రాయించుకోండి, తప్పులేదు. అంతేగాని అవన్నీ మ్యాండేటరీ కాదండి. అమ్మవారికి రాస్తాం కానీ మనం రాసుకోం. మనల్ని చాలామంది చెప్తారు మనం అమ్మలా మారిపోవాలి 10 రోజులు అనేసి. కానీ అది నేను చెప్పలేను. ఇంకా ఎవరిష్టం వాళ్ళది, వదిలేది. కొన్ని అంతే. అతిథికి పోను నేను, నాకు తెలిసింది చెప్తాను. తర్వాత ఏంటంటే ఇంకా ఆహార నియమాలకు వచ్చినట్లయితే మీకు వండే వాళ్ళు కూడా తలస్నానం చేసే వండాలండి. మీరు తినే భోజనం అమ్మవారికి మీరు వండుకున్నా సరే, మీకు ఎవరన్నా ఒకవేళ మీకు జాబ్ రీత్యా ఉద్యోగం రీత్యా మీకు వండుకోలేకపోతే ఎవరు మీకు వండినా మీరు వండినా తలస్నానం చేసే వాళ్ళు కూడా తలస్నానం చేసి ఎవరిని ముట్టుకోకుండా వంట చేయాలన్నమాట. ఆ వంటనే మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చుకుని మీరు తినాలి. పొద్దుట పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట 3 పూటలా చేయొచ్చు. సాయంత్రం మ్యాక్సిమం టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోంచేస్తారు. అరిటాకులో చేయడం శ్రేష్టం. అరిటాకు దొరకకపోతే ఇంకా మీకు కుదిరిన దాంట్లో చేయడమే. ఇంకా మరి సాత్విక ఆహారం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఆహారం తినడం మంచిదన్నమాట ఇంకా 10 రోజులు కూడా. కాబట్టి అలా తీసుకుంటే సరిపోద్ది. ఇంకా కిందే పడుకోవాలండి 10 రోజులు. ఇంకా మాల తీసే వరకు కిందే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ ఇంకెలాగా మీకు తెలిసినవే. తలస్నానం అయితే ఇవన్నీ చెప్పాను. దాంతోపాటు సాత్విక ఆహారం తీసుకుంటారు. ఇంకా మనం ఏం తిన్నా అమ్మవారికి పెట్టుకుని మనం తింటామన్నమాట. ఎవరిని పిలిచినా కూడా మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే ఎవరిని పిలిచినా కూడా ఓయ్ యారా ఇలారా అలాగా అమ్మ అలా అనకుండా భవానీ భవానీ భవానీ, దుర్గా 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 ఇలాగే పిలాలి. భవానీ ఇలా రండి, భవానీ ఇది ఇవ్వండి, భవానీ అది పెట్టండి, భవానీ మీరు అలా చేయకండి అని చెప్పాలి తప్ప వాళ్ళని పేరుని పెట్టి అసలు డైరెక్ట్ అయితే పిలకూడదు. ఇంకా పీఠం సర్దుకుంటారు. 9 రోజులు అమ్మవారికి పూజలు చేస్తారు. పొద్దుట సాయంత్రం కంపల్సరీ పూజ చేసుకుంటారు. భవానీ నామాలు ఉంటాయి, భవానీ భజనకు సంబంధించిన పాటలు కానీ ఏవైతే అవి మీరు అన్నీ చదువుకుంటారనమాట. అవన్నీ భవానీకి మాలకు సంబంధించిన దీక్షకు సంబంధించిన పుస్తకం ఉంటుంది. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. మాల తీసినప్పుడు కూడా మీ అంతటి మీరు తీయకూడదు. అవి ఎవరైనా తీస్తే కనుక తీయించుకోండి. మేము నెక్స్ట్ టైం కూడా మాల వేసుకుంటాం, కంటిన్యూ చేస్తాం అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న మాల బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసి ఒక కవర్లో కట్టేసి ఎవరికి అంటు ముట్టు మీకు తగలకుండా ఉంటాయి చూసారా, ఇంట్లో నెలసర్లు అవి కలుపుకోకుండా తగలకుండా ఉండే చోట, బీరువాలో అయితే బీరువా, అటక మీద అయితే అటక మీద, మేమైతే అటక మీద పెట్టుకుంటాం మ్యాక్సిమం, లేదంటే షేడ్ మీద పెట్లో పెట్టేసి పెడతానమాట నేను స్వామిమాల బట్టలు. అలా మీకు ఏమీ తగలవు, డిస్టర్బెన్స్ ఉండదు అనుకున్న వాటిలో మాత్రం పెట్టి వాటిని భద్రపరుచుకొని నెక్స్ట్ ఇయర్ ముందు రోజు తీసి జాడించేసుకుని ఉతికేసుకుని ఆరేసుకుని మళ్ళీ అవి వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ విధంగా పాటించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరు కనిపించిన భవానీలు, ఎవరు కనిపించిన వాళ్ళకి జై భవానీ చెప్పండి. ఎవరితో మాట్లాడినా శ్రీమాత్రే నమః అనుకోండి, జై భవానీ అని చెప్పండి. మీరు ఎవరైనా అనుకోకుండా పొరపాటున మీకు కనుక ఎవరైనా చనిపోయినా శవం కనుక ఎదురొచ్చినా కనపడినా మీరు మరుక్షణమే ఎక్కడ నీళ్ళు కనపడితే అక్కడ తలస్నానం చేసేయాల్సిందే. ఇంకా సమస్య లేదండి. అది మాలకి ఈ నియమం ఉంది. మా సైడ్ అయితే అయ్యప్ప మాలకైనా భవానీ మాలకైనా ఈ నియమం కంపల్సరీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇంకా అమ్మవారికి కుదిరితే ఎన్ని పూజలు చేసుకుంటే మీరు అన్ని పూజలు చేసుకోండి. ఎవరు మీకు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి, భిక్ష చేయండి, మా ఇంట్లో భిక్ష స్వీకరించండి, లేదంటే మా ఇంటికి వచ్చి ఒకసారి తాంబూలం తీసుకుని వెళ్ళండి అని ఎవరు పిలిచినా వెళ్ళండి. అది చాలా మంచిది. అమ్మ మీ రూపంలో వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తుంది అనమాట. కాబట్టి మీకు ఏం కుదిరినా, ఎంత కుదిరినా మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మకి అన్నీ చేసుకోండి, అన్నీ పెట్టుకోండి. ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు అమ్మకి, మీ చేత్తో మీరు వండి పెట్టుకోవచ్చు. లేదంటే మీరు తినేది ఏదైనా కూడా ఎవరన్నా తలస్నానం చేసి వండి పెట్టినా మీరు తినొచ్చు అనమాట. బయటవి కొనుక్కొని తినడం మానేయండి. మాల తీసినప్పుడు కూడా ఎవరైనా గురువుల చేత ఇంద్రకీలాద్రి వెళ్ళి చాలామంది దర్శనం చేసుకుని తీయించుకుంటారు. కొంతమంది దగ్గరలో ఉన్న శక్తిపీఠాలకు వెళ్ళి దర్శనం చేసుకుని తీయించేసుకుంటారు. అది మీ చేత్తో మీరు తీసుకోకుండా ఎవరన్నా గురువులు కానీ గుళ్ళో పంతులు గారు కనుక వాళ్ళు ఎవరైనా తీస్తే వాళ్ళ చేత తీయించేసుకొని మీ చేతికి తీసేసుకోండి. ఇంకా అక్కడ నుంచి యథావిధిగా మీ జీవనం అన్నీ మీరు కొనసాగించవచ్చు. కటింగ్ కూడా మాలకు ముందు వేయించేసుకోండి. గోర్లు తీసుకోవడం, కటింగ్ వేయించుకోవడం, ఇవన్నీ కూడా ఇంకెలాగా చెప్పులు వేసుకోరు కాబట్టి దీక్షా నియమాలన్నీ పాటిస్తారు. ఇంకా కటింగ్ అవి వేయించుకోవడం నిషిద్ధం అనమాట మాల్లో ఉన్నప్పుడు. ఇటువంటి అన్నీ జాగ్రత్తగా పాటిస్తూ, నియమాలు పాటిస్తూ, కొంచెం కంగారు పడకుండా అన్నీ జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా 10 రోజులు గట్టెక్కుతాయి. అమ్మ మనల్ని కంపల్సరీ ఆశీర్వదిస్తుంది అనమాట.
లాస్ట్‌లో కుదిరితే మీకు ఏదన్నా దగ్గరలో ఉంటే విజయవాడ కానీ, ఏదైనా శక్తిపీఠం కానీ, ఏదైనా అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకోండి మాల్‌లో కంపల్సరీ అది మంచిదనమాట. ఇంకా ఇంకా ఇంకేముంటాయి మ్యాక్సిమం అంతే. ఇంకా ఈ 10 రోజులు అమ్మ చింతనలో గడపడానికి అమ్మ మీద ధ్యాస ఎక్కువ పెట్టుకొని అమ్మతో గడిపేయండి. ఇంకా మొత్తం అన్నీ అమ్మ చూసుకుంటది. ఇంకా మీరు వదిలిపెట్టరనమాట భవానీ మాలను గానీ, దేవీ నవరాత్రులు చేసే వాళ్ళు కానీ. మ్యాక్సిమం దేవీ నవరాత్రులు చేసే వాళ్ళకి ఏ నియమాలు వర్తిస్తాయి. కాకపోతే డ్రెస్ కోడ్ అనేది వాళ్ళకి ఉండదనమాట మ్యాక్సిమం. ఇంకా ఇవే నియమాలు ఉంటాయి దేవీ నవరాత్రులు చేసే వాళ్ళకి కూడా. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. ఇంకేంటంటే నెక్స్ట్ దేవీ నవరాత్రులకి మనం ఎలా చేసుకోవాలి, మాల వేసుకోలేని వాళ్ళు, మాల వేయని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది అది కూడా ఒక వీడియో చేస్తాను. నాకు తెలిసిన మట్టుకు అన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇది తప్పు ఇది కరెక్ట్ అని మీకు ఏమైనా అనిపించినా కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకు ప్రతి విషయం కూడా నేను చెప్పాను. మా సైడ్ ఏం చేస్తారనేది నేను ప్రతిదీ చెప్పానన్నమాట. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతే. ఇంకా శ్రీమాత్రే నమః.